నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా మనం ఇన్వెస్ట్మెంట్ ఎందులో చేయాలి, ఎక్కడ చేస్తే మనకి హై రిటర్న్స్ వస్తాయి అన్న వాటి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. కానీ మీరు చాలా అందులో కొన్ని ఫార్ములాస్, కొన్ని ట్రిక్స్ కూడా మీరు చెప్పడం జరిగింది. అదే భాగంగా ఇప్పుడు కొత్తగా ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి సార్? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. కోటి రూపాయల సీక్రెట్ చెప్తా. కోటి రూపాయలు ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఆ కోటి రూపాయలు మనము ఎలాంటి పెట్టుబడి చేస్తే వస్తుంది అన్న సీక్రెట్ చెప్తా. దానికి ఒక ఓపెన్ సీక్రెట్ ఫార్ములా ఉంది. సీక్రెట్ లో తెలుసుకోవడానికి ఓపెన్ సీక్రెట్ ఫార్ములా. అదే అడుగుదాం అనుకున్నా నేను కూడా. లైక్ కోటీశ్వర్లు అయ్యే ఒక సింపుల్ ఈజీ టెక్నిక్ చెప్పండి అని. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ దాట్. అందరూ జాగ్రత్తగా చూడండి, వినండి. నేను మీకు స్క్రీన్లో కూడా చూపిస్తాను. అయితే బేసిక్గా ఏంటంటే అండి, ఈ విషయం నాకు అట్ ద ఏజ్ ఆఫ్ 20లో తెలుసుంటే నేను అట్ ద ఏజ్ ఆఫ్ 35లో నేను కోట్లాధికారి అయిపోయేవాడిని. ఓకే. తెలియనప్పుడు ఏమైందంటే అది కాస్త సాగింది. ఆ సాగనింపడం వల్ల ఏమైందంటే ఏజ్ కూడా చాలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ యంగ్స్టర్స్ కానివ్వండి, ఆర్ ఎవరైతే ఆల్రెడీ 20 దాటిపోయారో, ఈవెన్ 30 దాటిపోయారో, మేబీ 50 దాటిపోయారంటే కాస్త కష్టం అనుకోండి. బట్ 40 దాటిపోయిన వాళ్ళకి కూడా ఇంకా ఛాన్స్, ఈ ఆప్షన్ ఉందంట. అబ్సల్యూట్లీ. సో అఫ్ కోర్స్ రిటైర్డ్ పీపుల్ కూడా అదేముందండి, మీరు మమ్మల్ని భయపెట్టారు, మేము కూడా చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. 100% కరెక్ట్, ఒప్పుకుంటా. నా కానీ 20 years ఏజ్లో ఈ సీక్రెట్ కాస్త మీకు తెలుసుంటే మీరు ఖచ్చితంగా ఏమైనా చేసి ఒక్క పూటనే కడుపు నిండా అన్నం తినేసి మిగతా 2 పూటలు పస్తులు ఉండేసి మీరు ఆ ఇన్వెస్ట్మెంట్కి తోడ్పడేవారు. సార్ తొందరగా సార్ తప్పకుండా చెప్తా. నా కమింగ్ టు దిస్, ఇది ఈటీ మనీ వాళ్ళ వెబ్సైట్ అండి, అఫీషియల్ వెబ్సైట్. ఎవరికన్నా కావాలి పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే మీరు వెళ్ళి చూడొచ్చు ఆ వెబ్సైట్లో. నా ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ పెట్టాను. ఇక్కడ 5,000 రూపీస్. ఫస్ట్ అయితే కోటి రూపాయల ఫార్ములా చెప్పే ముందు నేను మీకు 5,000 రూపీస్ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఫస్ట్ 5 years కాదు, ఫస్ట్ 8 years నేను మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రతి నెల ఎంత వస్తుందో చెప్తాను. నా ఇక్కడ 5 years ఉంది. ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ దాట్ టు 8 years. ఓకే. ఇప్పుడు చూడండి, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా, రేట్ ఆఫ్ రిటర్న్. ఓకే, ఇందులో మనం చూసుకుంటే 5,000 8 సంవత్సరాలు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు వచ్చిన రిటర్న్ కాస్త ఇక్కడ 8 lakhs చూపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు 8 years తర్వాత 8,08,000 రూపాయలు సేవ్ అవుతాయి. అంటే మీరు పెట్టిన పెట్టుబడిలో ఫస్ట్ 8 yearsలో 8 lakhs వస్తుంది. కానీ ఇదే 8 lakhsని డబల్ చేయాలి అంటే ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? ఇంకొక 8 years అవసరం లేదు, జస్ట్ 4 years. 8 years తర్వాత ఓన్లీ 4 years. సో ఇక్కడ మీరు చూడండి, 8 + 4 is 12 years. సో 12 years మీరు చూస్తున్నారు. 8 yearsకి మీకు 8 lakhs వచ్చిందండి. ఇంకొక 4 years యాడ్ చేశాను అనుకోండి, 16 lakhs. అంటే మీ 8 lakhsని 16 lakhsలో కన్వర్ట్ చేయడానికి జస్ట్ 4 years ఎక్స్ట్రా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే టోటల్ 12 yearsలో మీకు 16 lakhs వస్తున్నాయి ఇక్కడ. అండ్ అదే ఒకవేళ 15 years వరకు ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే హౌ మచ్ యూ విల్ గెట్? ఇంకొక 8 లక్షలు మనం ఒకవేళ అదే ఇన్వెస్ట్మెంట్లో సంపాదించుకోవాలి అంటే మీరు ఇంకొక 3 ఏళ్ళు యాడ్ చేస్తే చాలు. 15 సంవత్సరాల్లో మీకు మీ 5,000 రూపీస్ విల్ బికమ్ 25 lakh రూపీస్. ఓకే. నా ఇప్పటిదాకా మనము ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్, అంటే ఎవరైతే చిన్న పెట్టుబడి పెట్టుకుంటారో, అంటే 5,000 కంటే నేను ఎక్కువ పెట్టలేను సార్ అంటే మీకు ఇది టోటల్ 15 yearsలో 25 lakhs. నా ఇప్పుడు నేను మీకు కోట్లాధికారి ఎలా అవ్వాలో ఆ సీక్రెట్ చూపించబోతున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్, మీకు కోటి రూపాయలు కావాలి అంటే కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఆ త్యాగాలు ఏంటో మీకు అక్కడ ఫిగర్ చూస్తేనే తెలుస్తుంది. నెలకి 21,250 మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయగలిగితే ఫర్ ద ఫస్ట్ 8 years వరకు మీకు 34,32,000 you'll be able to get a corpus fund with the rate of return around 12% per annum. అదే 8 yearsని నేను చేంజ్ చేస్తాను. ఒకవేళ ఇదే 34 lakhsని నేను డబల్ చేయాలనుకోండి, ఇప్పటిదాకా నేను చేసిన 8 yearsకి 34 lakhs వచ్చింది, కానీ ఇంకొక 34 × 34 చేస్తే 68 lakhs అవుతుంది. సో డబల్ చేసుకోవడానికి యూ నీడ్ నాట్ వెయిట్ ఫర్ అనదర్ 8 years. 8 years అవసరం లేదు, ఓన్లీ 4 years వెయిట్ చేస్తే చాలు. 8 + 4 is 12. So you got your 34 lakhs which has become a corpus of 68,48,000 rupees in 12 years.
In case if you want to become a crorepati, if you want to gain 1 crore in your savings account, దానికి ఇప్పటిదాకా మీరు 8 ఏళ్ళు లాగారు, ఇప్పటిదాకా మీరు దాని తర్వాత 4 ఏళ్ళు లాగారు, ఇప్పుడు 3 ఏళ్ళు లాగితే చాలు మీరు కోట్లాధికారి అయిపోతారు. 3 years. Absolutely. చూసుకోండి ఇక్కడ. This is called power of compounding. Now this is called power of compounding. Exactly. ఇది నేను స్వతహాగా తయారు చేసుకున్న క్యాల్కులేటర్ కాదు. ఇది ఎక్స్క్లూసివ్గా ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎవరైతే ఇండియాలో చాలా పెద్ద న్యూస్ పేపర్ అండి, ఒక న్యూస్ మీడియా ఛానల్ వాళ్ళు క్రియేట్ చేసిన ఈ క్యాల్కులేటర్ని వాళ్ళు స్పెషల్గా వారు ఒక్కరే కాదని క్రియేట్ చేసుకుంది. మీరు ఇలాంటి ఏ వెబ్సైట్లోకి వెళ్ళి క్యాల్కులేషన్ చేసుకున్నా మీకు ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది. అండ్ ₹1 వచ్చేసాయి. ఐఎమ్ సో వెరీ ఎక్సైటెడ్. సో నిజమే సార్, మీరు చెప్తూ ఉంటే అరే పాసిబుల్ అవుతుందా అన్న డౌట్ అయితే 100% అవుతుంది, కానీ కొన్ని త్యాగాలు చేయాలి మరి. యా, అదే అలా కనుక కన్విన్స్ అయ్యి మనం కూడా కరెక్ట్ వేలో ఇన్ టైంలో కనుక మనీ సేవ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు కోటిషన్లు అవే ఛాన్సెస్ 100% నేను మిస్ అవ్వదలుచుకోలేదు. 100%. సో ఇలా ఎవరైనా కూడా బిజినెస్కి సంబంధించిందే కావచ్చు, లేదంటే లోన్కి సంబంధించింది, అప్పులున్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా మెయింటైన్ చేయాలి, వీటన్నిటి గురించి ఒక అవగాహన పెంచుకోవడానికి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? పర్సనల్గా కలిసే ఛాన్స్ ఉంది, పర్సనల్గా కలిసి క్లాసులో నేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ ఉంది. ఎందుకంటే బికమింగ్ అ సాలరీడ్ పర్సన్ మీరైతే, ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే యూ కెన్ బికమ్ అ గ్రోమో పార్ట్నర్. అసలు గ్రోమో అంటే ఏంటి, గ్రోమో పార్ట్నర్షిప్ అంటే ఏంటి, గ్రోమో నుంచి నాకేంటి అడ్వాంటేజ్, అసలు నేను నిజంగా అంత బెనిఫిట్ అవుతానా? 100%. ఎందుకంటే మీరు ఈ చిన్న 1 day ట్రైనింగ్ తీసుకున్నందువల్ల అసలు ఎలాంటి పెట్టుబడి లేకుండా, పెట్టుబడి లేని బిజినెస్లో నెలకి మినిమం ₹1,00,000 సంపాదిస్తారంటే మీకు అలాంటి ఆపర్చునిటీ ఒక గ్రోమో యాప్ మాత్రమే మీకు ఇది ఆపర్చునిటీ ప్రొవైడ్ చేశారు. సో కమింగ్ టు వెరీ ఇంపార్టెంట్ పార్ట్, ఇది గ్రోమో వాళ్ళ అఫీషియల్ హోమ్ పేజ్. వెరాజ్ అది చెప్తుంది లెర్న్ హౌ టు ఎర్న్ 1 lakh పర్ మంత్. క్లియర్గా చూడండి, పర్ మంత్ 1 lakh ఎర్న్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అయితే చాలా ఎక్కువగా ఎర్న్ చేస్తున్నారు, మోర్ దెన్ 1 lakh, డిపెండింగ్ అపాన్ మీరు ఎంతైతే కష్టపడబోతున్నారో. కష్టం అంటే ఎండలో వెళ్ళి చెమటోడొచ్చి కష్టపడాలి, నో. ఇంట్లో కూర్చోండి, మీరు ఆఫీస్లో జాబ్ చేస్తున్నారు, ఆఫీస్లో కూర్చోండి, యూ జస్ట్ నీడ్ టు సెండ్ అ లింక్ అనమాట. ఒక మాట చెప్తానండి, అందరికీ 3,000, 5,000, 10,000 అని మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసే సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నాయి. 0 బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే అసలు ఏం చేయాలి, ఏ బ్యాంక్ అని చెప్పి వెతుక్కోవాలి? సింపుల్గా మీరు ఇక్కడికి వెళ్ళండి, సేవింగ్స్ అకౌంట్ అనే ఆప్షన్ టైప్ చేశాక ఒకసారి సెలెక్ట్ చేశాక మీకు కనీసం మోర్ దెన్ 5 to 10 బ్యాంక్స్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఎవరైతే 0 సేవింగ్స్ అకౌంట్, 0 బ్యాలెన్స్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మీరు కూర్చొని ఆ లింక్ని మీరే ఓపెన్ చేసుకుని మీరే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆ టైంలో మీకు రెవెన్యూ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే మీలో మీరు వాడుకుంటారు కాబట్టి. ఒకవేళ మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ తోటి కొలీగ్స్ కానివ్వండి, మీ సొసైటీ కానివ్వండి, మీ చుట్టాలు కానివ్వండి, ఇక మీ సర్కిల్ పెరుగుతూనే ఉంటుంది ఇక్కడ. సో వీళ్ళందరికీ మీరు పంపించేస్తే వాళ్ళందరి వైపు నుంచి యావరేజ్గా ₹300 నుంచి ₹3,000 వరకు పర్ లింక్ పంపించినందుకు, వాళ్ళు వాడుకున్నందుకు మీకు కమిషన్స్ ఇన్స్టెంట్ క్రెడిట్. ఇప్పుడు ఒక మాట చెప్తానండి సింపుల్గా, మీరు ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు, అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది ఈ డీటెయిల్స్ అన్ని తెలుసు, నెలకొకసారే పేఅవుట్ అనేది వస్తుంది. ఇక్కడ అలా లేదండి. మీరు ఒక పాలసీ అమ్మారా, ఒక డిమాట్ అకౌంట్ అమ్మారా, ఒక సేవింగ్స్ అకౌంట్ అమ్మారా, ఒక కరెంట్ అకౌంట్ ఇచ్చారా, అట్ ద సేమ్ టైం పర్సనల్ లోన్ ఇప్పించారా, అవన్నిటికీ కూడా మీరు అక్కడ తీసుకోండి లోన్ ఇమీడియట్గా లింక్లో, మీకు ఇమ్మీడియట్గా వితిన్ 1 hourలో మీ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. అంటే మనం నెల మొత్తం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టెంట్ పే అవుట్. కమ్ అండ్ లెర్న్, ఇది గోల్డెన్ ఛాన్స్ మాస్టర్ క్లాస్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఎందుకంటే లైన్స్ చాలా బిజీగా ఉంటున్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష.